నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ప్రజాపాట కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు. 18వ డివిజన్ హర్నాథ్పురం ఎక్స్టెన్షన్లో స్థానికులతో కలిసి పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డివిజన్ అభివృద్ధికి 7.50 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్లో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, నెల్లూరు రూరల్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శివరెడ్డి గారి ఆధ్వర్యంలో గత నెల 15వ తారీఖున 168 వర్కుల్ని మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సుమారు 17 కోట్ల రూపాయలు. ఏదైతే 168 వర్కులు మే 15న శంకుస్థాపన ఎక్కడికక్కడ కూటమి నాయకుల సమక్షంలో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల సమక్షంలో ప్రజల చేత శంకుస్థాపన చేసుకున్నాము. ఆ వర్కులన్నీ కూడా ఆ రోజే శాసనసభ్యులు శివరెడ్డి గారు ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. 60 రోజుల లోపల ఈ వర్కులన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా దాదాపు 15 రోజులు ఈ శంకుస్థాపన అయింది. అయితే ఏదైతే 168 వర్కులు శంకుస్థాపన చేశామో ఆ వర్కులన్నీ కూడా నాణ్యతతో జరుగుతున్నాయా, ఇన్ టైంలో జరుగుతున్నాయా అని ఒకసారి ఎక్కడికక్కడ స్థానిక కూటమి నాయకులతో, స్థానిక ప్రజలతో కలిసి ఒకసారి పర్యటించాలని దానిలో భాగంగా ఈరోజు 22వ డివిజన్లో ఈరోజు చూడడం జరిగింది. ఇప్పటిదాకా ఏదైతే మనం 168 వర్కులు మనం శంకుస్థాపన చేసినామో ఇప్పటిదాకా 32 వర్కులు పూర్తి చేశాం. అదేవిధంగా 65 వర్కులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. బ్యాలెన్స్ స్టార్ట్ చేయాల్సినవి 70 చిల్లర వర్కులు బ్యాలెన్స్ స్టార్ట్ చేయాలి. తప్పకుండా ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం ఈ 168 పనులను నాణ్యతతో అనుకున్న టైం ప్రకారం 60 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎప్పటికప్పుడు శాసనసభ్యులు శివరెడ్డి గారు కన్సర్న్ అధికారులందరితో కూడా దీనిపైన ప్రతి వారం కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా గ్రౌండ్లో కూడా ఒకసారి తిరిగి చూస్తే క్వాలిటీ పరంగా కానీ ఇంకేదన్నా సమస్యలు ఉంటే ప్రజలతో నేరుగా మాట్లాడి ఇంకేదన్నా ఇష్యూస్ ఉంటే కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అందరి నాయకులతో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో మనం ఈరోజు పర్యటించడం జరిగింది. ఇదే విధంగా ప్రతి డివిజన్లో కూడా ఎక్కడెక్కడైతే ఈ 168 వర్కుల్లో భాగంగా ఆయా డివిజన్లో పనులు జరుగుతున్నాయో ప్రతి డివిజన్లో కూడా పర్యటించడం జరుగుతుందని ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా రాబో రోజుల్లో కూడా తప్పకుండా ఎక్కడెక్కడైతే ఇంకా కూడా ప్రజా దర్బార్లో వచ్చిన వినతులు కానీ నేరుగా ఆఫీస్కి రావడం కానీ, లేదంటే నేను కానీ శాసనసభ్యులు శివరెడ్డి గారు కానీ ఆయా డివిజన్లో, ఆయా గ్రామాల్లో తిరిగినప్పుడు కానీ ఏ సమస్యలు చెప్పినా వాటిని కూడా అన్నీ కూడా ఏవైతే చేయగలమో తప్పకుండా రాబో రోజుల్లో అవి కూడా చేస్తామని మీ అందరికి కూడా ప్రజల ద్వారా తెలియజేస్తూ, ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉన్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ, స్థానికంగా నాయకులు కానీ మీకు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. తప్పకుండా ఏ సమస్య ఉన్నా కూడా మాకు తెలియజేయవచ్చు. చేయగలిగింది ఉంటే దాన్ని తప్పకుండా చేస్తామని తెలియజేస్తాం. చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నాం కూడా మీకు వివరణగా అన్ని కూడా తెలియజేస్తామని చెప్తూ, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో
గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని విధాల ఎంత అభివృద్ధి జరుగుతుందో కూడా మీకు అందరికీ తెలుసు. ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రభుత్వం ఏర్పడి నుంచి కూడా ప్రతి డివిజన్ లో కానీ ప్రతి గ్రామంలో కానీ కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తున్నాం. ఉదాహరణకి ఈరోజు 22వ డివిజన్కి మనం వచ్చాం. 22వ డివిజన్లో ఈ 2 సంవత్సరాల్లో 4,59,00,000 రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు, అది రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, ఇతరితర స్థానిక పార్టీ నాయకులు, కూటమి నాయకులు కానీ, స్థానిక ప్రజల సలహా సూచన మేరకు ఇప్పటిదాకా 4,59,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు దాంట్లో 4 కోట్ల రూపాయలు పూర్తిగా పనులు అయిపోయినాయి. ఒక 50 లక్షలు, 59 లక్షల రూపాయల పనులు జరుగుతున్నాయి. ఈ 60 రోజుల్లో అవి కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తూ, ఇంకా కూడా ప్రజా దర్బార్లో కానీ ప్రజలు కానీ కొన్ని అభివృద్ధికి సంబంధించిన వింతలు ఇచ్చున్నారు. రాబో రోజుల్లో అవి కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తూ, ఇన్ని మంచి పనులు చేస్తూ మీ అందరికి కూడా అందుబాటులో ఉంటున్న శాసనసభ్యులు సేదరెడ్డి గారికి కానీ, ఈ కూటమి ప్రభుత్వానికి కానీ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా స్థానికంగా ఉన్న శాసనసభ్యులు సేదరెడ్డి గారికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాం. కోటమిరెడ్డి సేదరానికి మేమందరం కూడా ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నెల్లూరు రూరల్ కార్యాలయంలో ఏ సమస్య చెప్పినా కూడా ప్రజలకి వెంటనే స్పందించి వారికి సత్వర న్యాయం జరిగేటట్టు చేయటమే కాకుండా ఈ మధ్య కాలంలో ప్రశ్నించవచ్చు అనే ఒక 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 సమస్యని ప్రజలకి నేరుగా చెప్పుకునే అవకాశాలు కల్పించి వారి ద్వారా ఈ మధ్య కాలంలో నెల్లూరులో కరెంటు సమస్యలు విపరీతంగా ఉండేది. 4 రోజులు నైట్ కరెంటు పోయి చాలా ఇబ్బందులు పడినప్పుడు ఉదయాన్నే పోయి సేదరడానికి చెప్తే, సాయంకాలం మీరందరూ రండి, ఆ సమస్యను సాల్వ్ చేస్తారని మేము ప్రయత్నం చేస్తానని చెప్పి ఎస్సీ గారి కాడించి డిఈ గారిని, ఏఈలను అందరినీ పిలిపించి ఆ రోజు నైట్ నుంచే ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ సమస్యను సాల్వ్ చేయడం, అంతేకాకుండా ఏ సమస్యను, పెద్ద హాస్పిటల్ సమస్య కానీ ఏ సమస్యను కూడా తీసుకొని ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చేయడం అనేది నాకు తెలిసి ఈ నెల్లూరు జిల్లాయే కాదు రాష్ట్రంలో కూడా ఎవరు కూడా ఈ విధంగా సమస్యలు సాల్వ్ చేసేవారు ఎవరు లేరని నేను తెలియజేస్తున్నా. అంతేకాదు ఈ మధ్య కాలంలో నేను అన్ని డివిజన్లో పర్యటన చేస్తుంటే కూడా అదే చెప్తున్నాను, సేదరన్న సమస్యని తీసుకురావడం, అప్పటికప్పుడు సమస్యను పరిచయం చేయడం అనేది ఆయనకి కార్యక్రమాలని విజిట్ చేయడం చాలా ఆనందదాయకం. ఇంతకాలం చూశారు, ఈ రూరల్స్ లో అన్నాళ్ళు వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వ సహకారంతో ఎంతో దిగ్విజయంగా పనులు కొనసాగుతూ ఉన్నాయి. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇక మీదట కూడా ఈ ప్రభుత్వ పాలన ప్రజల ఆశీస్సులు ఉండాలని మనసావాచ కోరుకుంటున్నాం. అలాగే సేదరన్న గిరిన్న ఈ రూరల్స్ లో మనకి ఎమ్మెల్యేలుగా ఉండడం చాలా విశేషం, ఆనందదాయకం. ఇలాంటి నాయకుల్లో పనిచేయడం, కుటుంబ భాగస్వాములు అవడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఈ ఒక కార్యక్రమాలే కాదు, ఇక మీద ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఈ ప్రజా సేవసే దైవ సేవ